మోర్కలి, ఇది తమిళ వంట. నేను తీసుకున్న బియ్యపిండి కొలత ఇద్దరికి సరిపోతుంది. బియ్యపిండిలోకి మజ్జిగ కావాలి. ఒకవేళ మజ్జిగ లేకపోతే పెరుగు చిలుక్కోండి. పుల్ల మజ్జిగ ఇంపార్టెంట్. ఉప్పు, మజ్జిగ, బియ్యపిండి ఈ 3 కలిపి పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. పోపులోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేయండి. ఒకవేళ పెద్దవారికి ఈజీగా పళ్ళు లేని వాళ్ళకి ఈ టిఫిన్ బాగుంటుంది. వాళ్ళు శనగపప్పు, మినపప్పు తినలేరంటే అది వేయకుండా జీలకర్ర మాత్రం, ఆవాలు, జీలకర్ర మాత్రం వేయచ్చు. అల్లం అవసరం లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. అది కూడా కొంచెం బాగా వేగితే టేస్ట్ బాగా ఉంటుంది. మా చిన్నప్పుడు మా పెద్దమ్మ సాయంకాలం పూట ఆకలి అంటే కుంపటి పొయ్యిలో వేడివేడిగా చేసి ఇచ్చేదన్నమాట. అల్యూమినియం బాణల కంటే ఇత్తడి బాణల్లో చేసేవారనమాట ఆమె. అందువల్ల అడుగుది చాలా, ఆ లాస్ట్ లేయరు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. గొడవ పడేవాళ్ళం, నాకు కావాలని. చాలా ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ, పెద్దవాళ్ళకు తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇది చాలా వేగింది కదా, దీనికి మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి, మజ్జిగ వేసేయచ్చు. ఇది మీకు కొంచెం ఈ కొత్తగా ఉన్నా కూడా బాగుంటుంది. మోర్ అంటే మజ్జిగట, కలి అంటే సంగట్ లాంటి పదార్థాన్ని కలి అంటారట తమిళ్లో. అంతే, అది అన్నమాట. అది కూడా నేను ఈ మధ్య తెలుసుకున్నాను, నాకు అంతగా ఐడియా లేదు దీని గురించి. చూడండి, మీకు నీళ్ళగా గ్రేవీగా కావాలంటే ఆ మజ్జిగలో నీళ్లు పోసి కొంచెం మజ్జిగ ఎక్కువ కలిపి వేసుకోవచ్చు. బొంబాయి రవ్వ ఉప్మా లాగా కావాలంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోండి మజ్జిగలోకి. ఇలా నూనె కావాలంటే ఎంపు తినేటప్పుడు నూనె కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. మా ఇంట్లో నూనె తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ నూనె పోసాను. బాగా కలిపెట్టి ముద్ద చేసిన తర్వాత మూత పెట్టాలి. ఇదిగో చూడండి అయ్యింది. ఈ అల్యూమినియం బాణలు కాబట్టి ఈ అడుగు తినలేం, కానీ అదే ఇత్తడి బాణలు అయితే, కంచు బాణలు అయితే చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్లో కింద ఉంది కదా ఆ లేయర్ తినడానికి. ఇది ఇలా చూడ్డానికి అట్లా అనిపించినా కూడా తినేటప్పుడు నోట్లో వేస్తుంటే కరిగిపోతుంది పుల్ల పుల్లగా, కొంచెం పచ్చిమిర్చి కారం తగులుతూ